హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు బాగుండాలని కోరుకుంటున్నాను. నేను మీ శ్రీదేవి వంకాయల ఈరోజు మీకు చూపిస్తుంది టాప్ చూసారా? ఇది ప్లెయిన్ క్లాత్ తీసుకొని నేను టాప్ లాగా కుట్టించి నేను ఓన్గా డిజైన్ చేసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఆఫీస్ వేర్కి అయితే బాగుంటుంది. ఈరోజు వీడియో డ్రెస్సుల మీద తీసేస్తున్నా, ఎందుకంటే ఇప్పుడు అందరి డ్రెస్సులు బాగా రెడీమేడ్ తీసుకుంటారు. రెడీమేడ్ లైఫ్ ఉండదు. ఇదైతే కొంచెం లైఫ్ ఉంటుంది. ఒక 10-15 టైమ్స్ అయినా వేసుకోవచ్చు. చూడండి ఒకసారి. ఇది నేను ఓన్గా డిజైన్ చేసుకున్నాను. ఇది నెక్ పార్ట్ ఇలా పెట్టించి ఆరెంజ్ కలర్, ఇది ఆరెంజ్కి మిర్రర్స్ వేసాను ఫ్లవర్స్ లాగా. చిన్న కాడలు, లీవ్స్ చిన్న చిన్నవి మధ్య మధ్యలో ఫ్లవర్స్ లాగా. చూడండి ఫ్రెండ్స్, ఇది నా ఓన్ డిజైను. నేను ఓన్గా కుట్టేసుకున్నాను ఇంట్లో ఉన్నప్పుడు. ఇప్పుడు ఆఫీస్కి వెళ్తుంటే ఆఫీస్ వేర్కి ఇది ఇలా డిజైన్ చేసుకున్నాను అనమాట. నేను దీని మీదకి స్కై బ్లూ లెగ్గిన్ అండ్ చున్నీ వేస్తాను. చాలా అంటే చాలా బాగుంటుంది. నేను 2-3 కలర్స్ వేసాను చూడండి. ఆరెంజ్, గ్రీను, ఎల్లో, స్కై బ్లూ, మెరూను. దీంట్లో ఏదైనా వేసుకోవచ్చు మనము. నేను అప్పుడప్పుడు ఈ గ్రీన్ కూడా వేస్తుంటాను లెగ్గిన్స్ చున్నీ, ఎందుకంటే బాగుంటుంది. ఆరెంజ్, టిక్ ఆరెంజ్ అంటే డార్క్ ఆరెంజ్ అంటారు కదా. హ్యాండ్స్ 3/4 పెట్టించాను. దీనికి కూడా ఇలా కుట్టాను చూడండి. ఇవి పోయినాయి, స్టోన్స్ ఉంటే పోయినాయి. చూడండి ఫ్రెండ్స్, మీరు ఇళ్ళల్లో ఉండి కూడా ఇలా వేసుకోవచ్చు మిర్రర్ వర్క్. నేనైతే ఓన్గా వేసేసుకున్నాను చూడండి. కొంచెం టైం తీసుకొని వేసుకోవచ్చు. నేను ఆఫీస్కి వెళ్ళే టైంలో ఇది 5 years బ్యాక్ కుట్టించాను. ఇది చూడండి ఫ్రెండ్స్, ఓవరాల్గా టాప్ మొత్తం ఇది డిజైన్ మాత్రం ఇలా ఉంది. నెక్ పార్ట్ ఇలా పెట్టేశాను. ఎంత బాగుంది చూడండి. ఇది మనం ఓన్గా వేసుకుంటే హ్యాపీనెస్ వేరే ఉంటుంది. చూడండి, నేను దాదాపు అయితే ఒక 10-15 దాకా ఇలాగే క్లాత్ తీసేసుకొని కుట్టించుకున్నాను. లైఫ్ ఉంటుంది. రెడీమేడ్ తీసుకున్నాం అనుకో, ఒక 3-4 టైమ్స్ వేసుకుంటాం, తర్వాత పక్కకు పడేయాలి. అదే ఇలా క్లాత్ తీసుకొని కుట్టించుకున్నాం అనుకోండి, మనకు లైఫ్ ఉంటుంది, చాలా రోజులు వస్తుంది. కొన్ని రోజులు పక్కకు పెట్టైనా తర్వాత మళ్ళీ తీసేసినా వేసుకోవచ్చు, బాగుంటుంది. ఇదొకటి. నెక్స్ట్ ఇంకొకటి, ఇది చూడండి. బ్లూలో మెరూన్ షైనింగ్ వచ్చేటట్టు ఉంది క్లాత్. చూడండి, మొత్తం షైనింగ్ క్లాత్, రా సిల్క్ టైపే షైనింగ్ క్లాత్, బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయొచ్చు. 2 meters పడుతుంది. 2 meters అన్నిటికీ బోట్ నెక్కే పెట్టించాను. చూడండి ఫ్రెండ్స్, దీన్ని కూడా 3/4 పెట్టాను. హ్యాండ్స్ డిజైన్ చూడండి, బోట్ నెక్. ఇది చూడండి, రోజ్ ఫ్లవర్స్, లీవ్స్, చిన్న చిన్న ఫ్లవర్స్. రొటీన్గానే ఎక్కువ ఈ రోజ్ ఫ్లవర్స్ లైక్ చేస్తుంటాం కదా అమ్మాయిలం. ఇగో చూడండి ఎంత క్యూట్గా కుట్టుకున్నాను నేనైతే. బోట్ నెక్ ఇది ఇలా వస్తుంది. వీడియో తీయడం రావట్లేదు నాకు తెలిసి. హ్యాండ్స్కి ఏం వేయలేదు, ఒకదానికి వేసాను కదా హ్యాండ్స్కి. ఇప్పుడు ఇంకా హ్యాండ్స్కి ఏం వేయించకుండా ప్లెయిన్గా జస్ట్ చూడండి, మీకు చూపిస్తాను. ఇగో హ్యాండ్స్ ఇలా వచ్చినాయి. వీడియో తీయడం రావట్లేదు నాకు తెలిసి, లైటింగ్ అలా కనిపిస్తుంది కాబట్టి. ఓవరాల్గా అయితే ఇలా ఉంటుంది డ్రెస్. మీరు కూడా ట్రై చేసుకోండి ఇంటి దగ్గర ఉన్నవాళ్ళు. నేనైతే ఆఫీస్కి వెళ్తూ కూడా నేను ఈవినింగ్ టైంలో ఇలా డిజైన్ చేసుకునేదాన్ని. దీనికి వైట్ వేసుకునేదాన్ని, లెగ్గిన్ అండ్ చున్నీ. ఓవరాల్గా అయితే ఇలా ఉంటుంది మొత్తం. బెడ్ మీద వేసి చూపిస్తున్నాను, నాకు వీడియో తీసేవాళ్ళు లేరు కాబట్టి. ఎలా ఉంది ఫ్రెండ్స్, బాగుంది కదా. నెక్ పార్ట్ చూడండి. ఇగో నెక్ బాగుంది కదా. నెక్స్ట్ ఇంకొకటి,
ఇది చూడండి వైట్, వైట్ కూడా కాదు క్రీమ్ కలరు, లైటింగ్ కలర్ అనిపిస్తుంది వైట్ లాగా. వీడియో తీసే వాళ్ళు ఎలా తీస్తారో ఏమో కానీ నాకైతే ఇబ్బందిగానే ఉంది. ఇంకొక పర్సన్ ఉంటే ఇంత ఇబ్బంది రాదు, బట్ ఎవరు లేరు, నేను ఒక్కదాన్నే తీస్తున్నాను కాబట్టి ఒక హ్యాండ్తో వేస్తున్నాను, ఒక హ్యాండ్తో చూపిస్తున్నాను, వీడియో తీస్తున్నాను ఒక హ్యాండ్స్ తోటి. చూడండి ఫ్రెండ్స్, ఇది కూడా బోట్ నెక్, మీరు చూస్తున్నారా, కనిపిస్తుందా మీకు? ఇది ఓన్ డిజైన్, నేను ఓన్గా వేసుకున్నాను. క్రీమ్ కలర్ కనిపిస్తుందా? చూడండి ఎంత క్లియర్గా ఉందో. ఇదంతా నేను రోజ్ ఫ్లవర్స్, ఇందులో కూడా కామన్గా చూడండి, ఇది రోజ్ ఫ్లవర్స్ అన్ని కలర్స్ తెచ్చి మిక్సింగ్ లాగా కుట్టాను. చూడండి ఎంత బాగుందో, చూసారా ఫ్రెండ్స్? దీంట్లో మధ్య మధ్యలో వైట్ స్టోన్స్ పెట్టాను. చూడండి గోల్డ్ అండ్ వైట్ రెండు మిక్సింగ్ పెట్టాను. నెక్కి వస్తే నెక్ కూడా బోట్ నెక్ పెట్టాను. దాదాపు అన్నీ నా బోట్ నెక్కే ఉంటాయి, ఎందుకంటే ఆ మధ్య ట్రెండ్ బోట్ నెక్ బాగా నడిచిందనమాట. అందువల్ల నేను దాదాపు ఒక 10 టాప్స్ వరకు బోట్ నెక్కే, ఆల్మోస్ట్ బోట్ నెక్కే నేను ఆఫీస్కి వెళ్తూ ఉండేదాన్ని అప్పుడు. అందువల్ల నేను ఈ ప్లెయిన్ టాప్స్ ప్రిపేర్ చేస్తూ ఉండేదాన్ని ఎక్కువ. చూడండి ఫ్రెండ్, అన్ని కలర్స్ వచ్చేటట్టు చూసాను. చూడండి మల్టీ కలర్స్, అన్ని మిర్రర్స్, ఇవన్నీ నేను ఓన్ డిజైన్గా నేనే కుట్టాను అనమాట. ఆఫీస్కి వెళ్తూ ఈవినింగ్ టైంలో వచ్చినాక కాసేపు. చూడండి ఎంత యూనిక్గా బాగుందో. హ్యాండ్స్కి కూడా వేసాను, చూసారా ఎంత బాగుందో. ఇలా మీరు కూడా ట్రై చేయొచ్చు. చూడండి ఎంత బాగుందో. మనం ఓన్గా డిజైన్ చేసుకుంటే హ్యాపీనెస్ చాలా చాలా బాగుంటుంది. ఆ ఫీలింగ్ కూడా ఏదో అంటారు కదా, ఏదో సాధించడం అన్న ఫీలింగ్. చూడండి ఎంత బాగుందో. మీరు కూడా ట్రై చేయండి. ఇంట్లో ఉంటారు కదా, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి ఇంకా బాగుంటుంది, ఎన్నిసార్లు అయినా వేసుకోవచ్చు, లైఫ్ ఉంటుందని చెప్పాను కదా ఇంతకుముందే. ఇది ఓవరాల్గా క్రీమ్ కలర్ టాపు ఇలా వచ్చేసింది. చాలా అంటే చాలా ఉంటుంది. దీని మీదకి నేను పింక్ కలర్ లెగ్గిన్ అండ్ పింక్ కలర్ చున్నీ, ఈ రెండు కాంబినేషన్ వేస్తుంటాను. నెక్స్ట్ ఇంకొకటి ప్యారెట్ గ్రీన్, ఎంత బాగున్నాయి చూడండి ఫ్రెండ్స్. నేను కుట్టించుకొని కూడా 5 years అవుతుంది, అయినా ఇంకా లైఫ్ ఉంది. దాదాపు చాలాసార్లు వేసాను కూడా. ఎంత బాగుంది చూడండి. ఇది కూడా నేను థ్రెడ్డింగ్ తెచ్చుకొని ఓన్గా వేసేసుకున్నాను అనమాట. ఇది మొత్తం ఇలా ముడుచుకుపోయినాయి, వాడట్లేను డ్రెస్సులు. ఆఫీస్కి వెళ్ళేటప్పుడు బాగా యూజ్ అవుతుండే నాకు. చూడండి ఇది కూడా బోట్ నెక్ పెట్టించాను. చూడండి బోట్ నెక్కే, ఆల్మోస్ట్ నా బోట్ నెక్కే ఉంటాయి, ఎందుకంటే ఫుల్ కవర్ చేస్తుంది ముందల మనకి. అందువల్ల నేను బోట్ నెక్ వేసుకునేదాన్ని. చూడండి గ్రీన్, ప్యారెట్ గ్రీన్, దాని మీద రెడ్ కలర్ ఇట్లా మామూలు థ్రెడ్ వర్క్. ఇది ఒక మోడల్ అప్పుడు బాగా రన్ అవుతుండే. ఇది కూడా ఓన్గా నేనే కొట్టేసుకున్నాను. చూసారా ఫ్రెండ్స్? దీనికి సింపుల్గా వేసాను, నెక్ ఒక ఏమి ఇవ్వలేదు, ఓన్లీ సింపుల్గా ముందల వేసుకుంటే బాగుంటుంది. బాటమ్ అండ్ చున్నీ రెడ్ కలర్ ప్రిపేర్ చేస్తాను. నెక్స్ట్ ఎల్లో. వీడియో కొంచెం ఇబ్బందిగానే కనిపిస్తుంటుంది, ఎందుకంటే నేను ఒక చేత్తో వేస్తూ ఇంకో చేత్తో పరుస్తూ ఉన్నాను, చేతులు మారుస్తూ ఫోను డ్రెస్ అనేది నేను కవర్ చేస్తున్నాను. ఇదంతా ఈ బాధ అంతా నేను మీకు ఈ వీడియో చూపించాలని, డ్రెస్సులు కూడా ఇలా వేసుకోవాలని. చాలా వరకు చాలా మనీ ఇన్వెస్ట్ చేసి మొత్తం వేలల్లో డ్రెస్సులు కుట్టించుకుంటూ ఉంటారు, లేకపోతే రెడీమేడ్ తీసుకుంటూ ఉంటారు. రెడీమేడ్ తీసుకొని మళ్ళీ స్టిచ్చింగ్ చేయించుకుంటూ ఉంటారు మామూలుగా డ్రెస్సులను కూడా ఫిట్టింగ్ కోసము. ఇలా చేసుకుంటే మీకు బాగుంటుందని ఒక ఉద్దేశంతో చూపిస్తున్నాను నేను. చూడండి ఫ్రెండ్స్, ఇది చూడండి కాలర్ నెక్ పెట్టించాను. ఇది కూడా సేమ్ క్లాత్, సేమ్ కలర్ వేరు అంతే.
మస్తు షైనింగ్ వస్తుంది, మొత్తం గోల్డెన్ షైనింగ్ వస్తుంది చూడండి. తీసుకుంది ఎల్లో. ఇది మొత్తం చిన్న చిన్నవి కుందన్స్, మనం కట్ లాగా వస్తాయి కదా కుందన్స్ టైపు, అవి తీసుకొని మొత్తం ఒక వీ షేప్లో డిజైన్ చేసిన. ఇది బాగా మెరుస్తుంది అసలు, ఈ ఫోన్లో అంత కనిపించట్లేదు, లుక్ బాగుంటుంది. ఇలా కాలర్ నెక్ పెట్టించాను, ఒక బటన్, చిన్న బటన్ ఉంటుంది, ఉక్కు, ఒక ఉక్కు. హాఫ్ హ్యాండ్స్ పెట్టించాను చూడండి, హాఫ్ హ్యాండ్సే ఉన్నాయి దీనికి. చూడండి ఫ్రెండ్స్, ఎల్లో టాప్. అప్పుడు మీటర్ 100 రూపీసే ఉంటుండే ఇది. లైనింగ్ ఇది పాలిస్టర్ వేస్తాను, ప్రతి ఒక్క డ్రెస్కి నేను పాలిస్టర్ వేస్తాను. ఎందుకంటే కాటన్ వేస్తే కాటన్ అనేది లాక్కపోతుంది, ఈ ఈ డ్రెస్ పైది మెటీరియల్ మొత్తం ఇట్లా ఉండిపోతుంది, దానివల్ల డ్రెస్ ఖరాబ్ అయిపోతుంది. కొంచెం సమ్మర్లో ఇబ్బంది అనిపిస్తూ ఉంటుంది. రోజు వేయం కదా, ఎప్పుడో ఒకసారి వేసుకుంటాం కాబట్టి మనం 90% అయితే నేను 90%, 100% నేను పాలిస్టర్ వేస్తాను డ్రెస్సులు అన్నిటికీ. చాలా బాగుంటాయి, స్టిఫ్గా ఉంటాయి అన్నమాట. కాటన్ అయితే మెత్తగా ఉంటాయి, మళ్ళీ ఖరాబ్ అయిపోతుంటుంది, ఆ క్లాత్ చిరిగిపోతూ ఉంటుంది పిండుతున్న కొద్దీ. ఇది చిరగడం అనేది ఏమి ఉండదు. చూసారా ఫ్రెండ్స్, బాగుందా? ఇంకొకటి ఉంది ఫైనల్గా, ఇది పిస్తా గ్రీన్. ఇది కానీ ఫోటోలో మనకు ఈ వీడియోలో ఎలా కనిపిస్తుంది అంటే స్కై బ్లూ కనిపిస్తుంది, స్కై బ్లూ కాదు, ఇది పిస్తా గ్రీను, లైట్ గ్రీను. ఇది చూడండి, ఇది కొంచెం డిఫరెంట్గా కుట్టింది. ఇది కూడా బోట్ నెక్కే చూడండి ఫ్రెండ్స్, ఇది బోట్ నెక్, మొత్తం ఆల్మోస్ట్ బోట్ నెక్కే ఉంటాయని చెప్పాను కదా. హ్యాండ్స్ కూడా చిన్న స్లీవ్సే పెట్టించాను, అది స్లీవ్లెస్ కొంచెం అనుకున్నాను, బట్ చిన్నగా పెట్టించాను. చూసారా, ఇది చూడండి, ఈ వర్క్ డిఫరెంట్గా ఉంది చూడండి ఫ్రెండ్స్. ఇది వాటర్ సంపు లాగా కుట్టాను, ఈ సంపు అనమాట. దీనికి చిన్న చిన్న వైట్ పూసలు పెట్టాను, మధ్యలో ఈ కలర్ థ్రెడ్డే, మన పిస్తా గ్రీన్ కలర్ థ్రెడ్డే ఇట్లా వాటర్ లాగా పోతున్నట్టుగా పెట్టేశాను, దాంట్లో వాటర్ లాగా. వాటికి చిన్న వైట్ పూసలు కూడా పెట్టాను, మీకు కనిపిస్తుందో లేదో, లైటింగ్ సరిగా లేదు. దాంట్లో ఫ్లవర్స్, ఆ కొలనులో ఫ్లవర్స్ వచ్చినట్టుగా సింపుల్ డిజైన్ వేసాను. ఇందులో కూడా చూడండి, మీరు గమనిస్తూ ఉన్నారా, దాదాపు నేను 2-3 కలర్స్ వేస్తున్నాను. ఎందుకంటే ప్లెయిన్ టాప్ కాబట్టి ఒక్కొక్కసారి ఒక్కొక్క కలర్ లెగ్గిన్ అండ్ చున్నీ వాడుకోవచ్చు మనం. దీనివల్ల మనకు 2-3 సార్లు వేసుకునే బెనిఫిట్స్ ఉంటుంది ఇలా కుట్టుకోవడం వల్ల. మెయిన్ థింగ్స్ నాకు ఇదే, ఒకే పాయింట్ ఒకే చున్నీ ప్రతిసారి వేస్తే బాగోదు అన్నట్టుగా నేను ఒక 2-3 కలర్స్ అలా ఉండేటట్టు చూస్తాను. దాన్ని బట్టి ఒక వీక్ ఎల్లో వేసుకుంటే ఒక వీక్ వైట్, ఒక వీక్ ఇట్లా ఆరెంజ్, ఒక వీక్ బ్లూ, ఒక వీక్ మెరూన్, ఇవి బాగుంటుంది కాంబినేషన్గా. అందుకనే నేను ఇలా ప్రిపేర్ చేశాను. ఇది ఎలా ఉంది, బాగుందా ఫ్రెండ్స్? చూడండి ఎంత బాగుంది అసలు, సింపుల్గా బాగుంది కదా ఫ్రెండ్స్. పిస్తా గ్రీన్, ఇది కూడా షైనింగ్ క్లాతే. అప్పుడు 100 మీటర్ ఉండే, ఇప్పుడు ఎంత ఉందో తెలియదు నాకైతే. చూడ ఎంత బాగుందో. ఇప్పటికి ఇంకొక 10-15 టైమ్స్ వేసుకున్నా అది ఏమీ కాదు, క్లాత్ మాత్రం కొంచెం కూడా ఇది అవ్వలేదు. దీన్ని కూడా నేను లైనింగ్ పాలిస్టర్ వేసాను చూడండి. కాటన్ అయితే అసలు ప్రిపేర్ చేయను నేను, కాటన్ చల్లగా ఉంటుంది బట్ లైఫ్ ఉండదు, ఇది చల్లగా ఉండదు బట్ లైఫ్ ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఫైనల్గా నా డ్రెస్సెస్ ఇవి. అంటే జస్ట్ నేను ఓన్గా వర్క్ వేసుకునే మాత్రం ఇవి. ఇంకా చాలా డ్రెస్సులు ఉన్నాయి, ఎవరైనా కామెంట్ చేయండి, ఇంకా డ్రెస్సులు చూపించాలంటే చూపిస్తాను. చాలా డ్రెస్సులు ఉన్నాయి. నేను అలాగే మన బ్లౌజెస్ కూడా కొన్ని వర్క్స్ వేసుకున్నాను, అవి కూడా చూపించాలంటే కామెంట్ చేయండి. ఓకే నా ఫ్రెండ్స్, చూడండి ఫైనల్గా నేను ఇలా ఒక 5-6 టాప్స్ నేను ఇలా డిజైన్ చేసుకున్నాను. చాలా అంటే చాలా బాగుంటాయి, ఆఫీస్ వేర్కి అయితే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ప్రిఫరెన్స్ చేయండి. ఓకే మరి, బాయ్.